చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, వృశ్చిక రాశి వాళ్ళ మనసులో ఏముంది చిలకమ్మ, వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి చిలక వృశ్చిక రాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి సాక్షాత్తంగా ఆంజనేయ స్వామి వృశ్చిక రాశి వాళ్ళకి ఆంజనేయ స్వామి వృశ్చిక రాశి వాళ్ళ దగ్గర ఏముందంటే మాత్రము పట్టుదల చాలా బాగుంటుంది. పట్టుదల ఎట్లా ఉంటుందంటే ఏదన్నా పని చేసి సగందంగా వదిలిపెట్టారు. అది లాభమన్నా కానీ లుక్సాన్ అన్నా కానీ రాని పోని ఏమన్నా కానీ చివరి వరకు చేస్తారు పని. తర్వాత భగవంతుని దయ అంటారు. కష్టానికి భయపడరు. రాత్రి అయినా పగలైనా వానైనా ఎండైనా చలి అయినా ఏదైనా నీకు ఒకటే, ఎందుకు పని చేయాలి, 4 రాళ్ళు వెనుక సంపాదించుకోవాలి. ఏదో పెద్దలు సంపాదించిన ఆస్తి గురించి ఆశపడి ఉండవద్దు. మనం సంపాదించింది కరెక్ట్, మనం సంపాదించుకోవాలి అనేది జ్ఞానం బాగుంది. సంపాదించింది ఎట్లా ఉంటుందంటే మీకు ఐస్కంతం అతికినట్టే ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే సంపాదిస్తారు, ఎట్లాంటి అడ్డగోలిగా కష్టపడతారు, అడ్డగోలిగా పోకొడతారు. మీ దగ్గర అట్లా కాదు. కష్టపడి సంపాదిస్తారు, అదే పైసకు పైసా కూడపెట్టి మంచిగా జమ చేస్తే ఒక లెక్క ప్రకారం పెట్టుకుంటారు. అయినా మీరు ఎవరికి భయపడరు. ఆపత్తు వచ్చినా, సంపత్తు వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా మీరు దానికి 10 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనుక జరగరు. మళ్ళీ 10 రూపాయలు సంపాదించుకోవాలని కూడా భయపడరు. అది బాగుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తారు. బాగుంది. సమయము ఆపత్తి ఎవరికైనా వస్తే తొందరగా పోతారు. మీ సమయానికి ఎవడు రాడు. బాగుంది. దేవ దర్శనం అంటే మీకు చాలా ఇష్టం. భగవంతునికి మీరు ఎట్లా నమ్ముతారంటే ముందు చేసే పని ప్రతి పని గుడక ఆ భగవంతునికి నమ్మి ఆ భగవంతుని మీద భారం పెట్టి మీరు పని చేస్తారు. ఎందు గురించి? అంతా దేవుని దయ. మనం సంపాదించింది మనం చేసింది ఏమీ లేదు, అంతా భగవంతుని దయమని ప్రతి మాట గుడక భగవంతుని ధ్యానం పెట్టి ఉంటారు. అది చాలా మంచిది. భగవంతుడు అనేవాడు ఒక మాట, భగవంతుడు అంటే కొందరు ఏమనుకుంటారంటే ఏ రీతిలో అనుకో, భగవంతుడు మనం చెప్పిన మాట మనం చేసే పని అంతా ఆయన చూస్తూనే ఉంటాడు. నీ మాట ఇంటే ఎవరైనా నీ మాట ఇంటి నీ పక్కలో ఉంటే వానికి వదిలిపెడతారా? అస్సలు వదిలిపెట్టారు. భగవంతునికి నమ్మి భగవంతుని ధ్యానంలో ఉంటే ఆ భగవంతుడు వదిలిపెడతాడా? పెట్టాడు. ఈడ నా భక్తుడు ప్రతిసారి క్షణం నాకే తలుస్తాడు. నాకు తెలిసే నా భక్తునికి నేను ఎందుకు దూరం చేయాలమని దూరం చేయడయ్యా భగవంతుడు చాలా దగ్గర తీసుకుంటాడు. చాలా మంచిది. కానీ తెలవకుండా ఎన్నో జరుగుతాయి. తెలిసి భగవంతుడు అన్ని మంచి జరిగిపిస్తాడు. కానీ చేసే టైంలో పట్టే మంచి జరుగుతుంది, జరిగే టైంలో పట్టే చెడు జరుగుతుంది. చెడు అంటే ఏదో ఒక శని వలన ఏదో వస్తుంది, అయినా ఏమీ కాదు. ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉందంటే మాత్రం ఒక్కొక్క మెట్టే లెక్కే అవకాశం వచ్చింది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి రాజకీయం చాలా మంచిగా కలిసి వస్తుంది. రాజకీయంలో కానీ కాలు పెట్టిందంటే ఒక్కొక్క మెట్టు లెక్కేది ఉంటుంది కానీ తగ్గేది ఉండదు. రెండోది, ఏదన్నా పని చేస్తుంటే పూర్తిగా జరుగుతుంది. నమ్మిన వాళ్ళు ఎవరు చెడగొట్టరు, ఎవరు మోసం చెయ్యరు. అందరూ మంచిగానే ప్రేమగానే చూసుకుంటారు. వాళ్ళకి మీరు ప్రేమగా చూసుకుంటారు, మీకు వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు. ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా బాగుంటుంది. రాజా బతికేది ఉంది. చేయిపెట్టిన పని కలిసి వస్తుంది, అంత మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే పని మీద చేయిపెట్టి కూర్చున్నారో, చేయిపెట్టిన పని అది మాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుంది అనుకుంటున్నారో మంచి జరుగుతుంది. కొన్ని రోజులైతుంది. ఇంటి మీద మాత్రం నరకన్ను నరదృష్టి ఇట్లా కాదు, చాలా చెడ్డగా ఉంది. పడగొట్టాలి, చెడగొట్టాలి, ఇలా ఇల్లు మొత్తం పడగొట్టాలి చెడగొట్టాలని చాలా చూస్తున్నారు. చాలామంది ఇంటి మీద దృష్టి కన్ను. జాగ్రత్తగా నడవాలి. దేవ ధ్యానంలా ఆయనగా నమ్మాలి. భగవంతునికి నమ్మిన వాడు చెడిపోడు. దేవునికి నమ్మి నడిస్తే చాలా బాగుంటుంది. అంతా రాజా బతికేది ఉంది. తొందరపడవద్దు, జయం జరుగుతుంది. ఇప్పుడు ఏముందంటే మాత్రం మీ పట్టుదల వదిలిపెట్టకండి. మీ పట్టుదల వదిలినప్పుడే మీరు వెనక కాలేస్తారు, కింది మెట్టు దిగుతారు. మీరు పట్టుదల ఎట్లా ఉందో అదే పట్టుదల మీద నడిస్తే ఒక్కొక్క పంట మీరు లెక్కుతారు, రాజా బతుకుతారు. ఒకసారి గవ్వలిస్తాం. నమశివాయ. చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 14, రాజపూజ ఫలం 5, అవమానం 2. అంటే మీకు శని బలం అంతే ఉంది, గురుబలం అంతే ఉంది, మంచి అంతే ఉంది, చెడు అంతే ఉంది, సంపాదించడం అంతే ఉంది, ఖర్చు అంతే ఉంది. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తుంది? ఈయనకేం తక్కువ ఉంది, ఈయన దగ్గర బాగానే ఉంది కదా అన్నట్టు అంతే ఉంది. కానీ మీ దగ్గర మాట గట్టిగా ఉందయ్యా, ఎలా వచ్చింది అలాగే పోతుంది.
మీరు తొందరపడకండి. మీకు శని బలం చాలా చెడ్డగా సతాయిస్తుంది. 2 సమానం ఉంది. శని అంతే ఉంది, గురు అంతే ఉంది. శని బలం, గురుబలం 2, శని బలం 2 సమానంగా ఉన్నాయి. తరాజుల తక్కడ తూగినట్టే ఉంది. అది తక్కువ, ఇది తక్కువ. అంటే మీకు లాభం లుక్సాన్ 2 సమానం ఉంటుంది. భగవంతుని ధ్యానంలో ఉండండి, మీకు కలిసి వస్తుంది. నమస్కారం.